డిసెంబర్ 26కు సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. సిపిఐ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టి రేపు డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగిడుతున్న ఈ సందర్భంలో దీన్ని పురస్కరించుకొని ఖమ్మంలో 5 లక్షల మందితో ఒక బహిరంగ సభ నిర్వహించాలని, అదేవిధంగా 2 జాతాలను ఆ యొక్క బహిరంగ సభకు తేవాలని, ఈ యొక్క భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు శ్రేణులు వారి వారి జిల్లాలో దానికి సంబంధించిన జెండాలు ఎగురవేసుకొని డిసెంబర్ 26కు అక్కడ సుమారుగా వేలాది మందితోని అక్కడ చేరాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ భారతదేశం మొత్తములో స్వాతంత్ర పోరాటానికి సంబంధించి సంపూర్ణ స్వాతంత్రమే లక్ష్యం పేరు మీద పార్టీ కొట్లాడిన ఈ సందర్భాన్ని దృష్టి పెట్టుకోవాలి. ఇంత ప్రాచీనమైన పార్టీ బహుశా భారతదేశంలో ఈ యొక్క జనసంఘ్ సంబంధించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ జనసంఘ్ అనేది ఏనాడు భారతదేశ స్వాతంత్రంలో ఎప్పుడు కానీ పోరాటం కానీ కొట్లాడిన సందర్భాలు లేవు. అందుకని ఈనాడు రైతాంగం, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక వర్గం, విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం ఇలాంటి వారి మొత్తం కలిపి ఈ యొక్క ఏదైతే 100 సంవత్సరాల సందర్భంగా వారి వారి కార్యకలాపాలను వేగవంతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు బలప్రదం చేయడానికి సంబంధించి అన్ని జిల్లాలో ఈరోజు డొనేషన్స్, అదేవిధంగా వీటన్నిటి సంబంధించి సభలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే భూపాలపల్లి ఇక్కడ కూడా జిల్లాలో కూడా ఈరోజు పబ్లిక్ కూడా మేము వీళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా పార్టీని ఆశీర్వదించి దీవించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన భూపాలపల్లి జయశంకర్ చూసినట్టయితే ముఖ్యంగా ఎనలేని పోరాటాలు చేసి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఈరోజు జన్కో ఏర్పడ్డది. 83లో ఇక్కడ మన బొగ్గను స్థాపించినప్పుడు ఇక్కడ బొగ్గాధారిత ప్రాంతం విద్యుత్ పరిశ్రమ నెలకొల్పాలని కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్టనే ఈరోజు బొగ్గను విస్తరించిన ఈ యొక్క భూపాలపల్లి ఈరోజు జిల్లా కేంద్రంగా విస్తరించబడ్డది. అయినా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఈరోజు ఒక బైపాస్ రోడ్డు లేదు, అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లేదు, అదేవిధంగా అనేక రకాల రైతులకు సంబంధించి వ్యవసాయ గిడ్డంగులు లేవు. ఇలాంటి వాటి అన్నిటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక పోరాట కార్యక్రమం రూపొందించుకుంటా ఉన్నది. ఇప్పటికే ఇక్కడ భారతదేశం ముఖ్యంగా ఈ యొక్క జయశంకర్ జిల్లాలో కార్మిక వర్గానికి, రైతాంగానికి సంబంధించి అనేక పోరాటాలు సలిపినాం. అదేవిధంగా లోకల్గా స్థానికంగా చూసినట్టయితే ఇక్కడ ఇప్పటికే కోతులకు కుక్కల బెడద, అదేవిధంగా పరిశుభ్రత, అనేక రకాల ఉద్యమాలు చేసిన సందర్భం కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అందుకని దీన్ని సందర్భించి కమ్యూనిస్టు శ్రేణులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థికంగా సహకరించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క పార్టీకి సంబంధించి రేపు జన సమీకరణ లేకపోతే పబ్లిక్ మీటింగ్ కూడా వేలాది మందిగా తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.